చెప్పండి. కేవలం పశువులకు మనుషులకు తాగడానికి మంచినీళ్ళు ఈ సమ్మర్లో స్టోరేజ్ నీళ్ళు ట్యాంకులు పెట్టి నింపుకుంటే ఈ సంవత్సరం గడ్డెక్కి జూన్ జూలై వరకు పని జరుగుతుంది అనేది ప్రతి సంవత్సరం 25 ఏళ్ళగా దినగండం నూరేళ్ళ ఆవశ్యకంగా బతుకుతున్నాము. ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్. మాకు గండికోట నుంచి ఎప్పుడైతే లిఫ్ట్ ద్వారా మాకు ఎస్టిమేట్లు పోతానే ఉన్నాయి. 10 సంవత్సరాలు చూసినాం. గత గవర్నమెంట్లో జాప్యం చేసి అక్కడికి గేట్లు సరిగా లేక తీరా నీళ్ళు వచ్చినప్పుడు గేటు దిగబడి అన్నీ ట్రబుల్గా ఉన్నాయి. ఈడ ఏంటంటే ఇరిగేషన్ మ్యాన్ పవర్ లేరు, కానీ పెట్రోలింగ్ గా మేము వెహికల్స్ పెట్టుకొని డీజిల్ పోసుకొని అన్నం ఇంటికాంచి క్యారియర్ కట్టుకొని గత 2 ఏళ్ళుగా పోరాడుతామని కూడా మా ట్యాంకులకు నీళ్ళు రావడం లేదు. మా ట్యాంకులు నింపి మా పశువులను మమ్మల్ని ఈ సంవత్సరానికి కాపాడితే నెక్స్ట్ సంవత్సరం ఏదైనా పైన పోయి అర్జీలు పెట్టుకొని ఆ టెండర్లు పిలిచేటట్లా చేయాలా. మన జిల్లా నుంచి ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, కేశవ్ గారు, వాళ్ళు కొంచెం ఇంత డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కొద్దిలో గొప్ప ఆయన అనుకుంటే కాకపోయే ప్రసక్తే లేదు. దయచేసి నేను ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను. పెద్ద ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునే విన్నపము, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయితే పుట్లూరు లిఫ్ట్ అయితే ఈ